సార్ అయితే గత వీడియోలో మాట్లాడుకున్నాము చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్స్ ఎన్ని రకాలుగా ఫెయిల్యూర్ అయ్యారు. ఫైనల్ గా ఆయన ఒక ప్రెస్ మీట్ చెప్పి ఒక మాట చెప్తే ఎంత బాగుండేది, అందరూ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలంతా హర్షిస్తారు అని. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు అంబటి రాంబాబు గారిని ఇప్పుడు అరెస్ట్ చేయాల్సినంత అవసరం వచ్చింది. అసలు ఆ ఫ్లెక్సీలకి అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలకి మరొక డైవర్షన్ పాలిటిక్స్ ని తెర మీద తీసుకొచ్చినట్టు అంటారా, లేదు అసలు ఈ అరెస్ట్ వెనుకున్నటువంటి సారాంశం అంటే ఏం చెప్తారు సార్? ఈ లడ్డు వ్యవహారానికి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడానికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సంబంధం అన్నమాట వాస్తవం. ఓకే, కానీ అదొక్కటే కాదు సుమా. అసలు వ్యవహారము దీని వెనక కుట్ర కోణం ఏమిటి అంటే, గీతం వాళ్ళకి 51.4 ఎకరాల భూమి వాళ్ళ స్వాధీనంలో ఏదైతే ఇల్లీగల్ గా చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా పెట్టుకున్నారో దానికి సంబంధించి జీవో ఇచ్చారు. అవును, మామూలుగా అయితే అసలు ఆ జీవో సంగతి ఎవరికి తెలియదు. కానీ శ్రవణ్ కుమార్ ఉన్నారు కదా, జడా శ్రవణ్ కుమార్, ఆయన కోర్టులో కేసు పెట్టాడు. కేసుని అడ్మిట్ చేశారు, హియరింగ్ వచ్చింది, వాదోపవాదనలు జరిగినాయి. ఐ థింక్ 4 వారాలకు పోస్ట్పోన్ చేశారు దాన్ని. 4 వారాలకి మళ్ళీ వాయిదా వేశారు. అది బయటకు వచ్చింది. ఓకే, మామూలుగా అయితే అది బయటకు వచ్చిండేది కాదు. అతను రెగ్యులర్ గా ఇదే పనిలో ఉంటాడు కాబట్టి దాన్ని బయటికి తీసుకొచ్చాడు. అదే గీతం వాళ్ళకి ఇచ్చిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో కొంత హడావుడి జరిగింది, కొలిచారు, ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేశారని చెప్పి తేల్చారు. దాన్ని రెగ్యులరైజేషన్ చేయడానికి అని చెప్పి వీళ్ళు ప్రయత్నించారు. 51 ఎకరాల భూమి అంటే అక్కడ కనీసం అది ఎకరం అనేటువంటిది 200 కోట్లు 300 కోట్లు ఉంటుంది. 5,000 కోట్ల రూపాయల ఆస్తి అది, గవర్నమెంట్ భూమి. దాన్ని దారాదత్తం చేయడానికి చూశారు. జడా శ్రవణ్ కుమార్ గారు అడ్డుపడ్డారు, వాదోపవాదనలు జరిగినాయి, 4 వారాలకు పోస్ట్పోన్ చేశారు. ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికి కోసం అని చెప్పి, ఈ లడ్డు విషయాన్ని పక్కదారి పట్టించడానికి కోసం అని చెప్పి ఈ అంబటి రాంబాబుని అడ్డం పెట్టుకున్నారు. ఓకే, ఫ్లెక్సీలు ఎందుకు పెట్టారు అనుకున్నావు? ఆ విషయం బయటికి రాకుండా ఉండడానికి కోసం అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టించారు. ఓకే, సిబిఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు తప్పు, సిట్ వాళ్ళ రిపోర్టు తప్పు, అసలు సుప్రీంకోర్టు ఎవరు దీని గురించి చెప్పడానికి అనేటువంటి విషయం ప్రజల్లో చర్చనీయాంశం అవుతున్నామని దాని విషయాన్ని పక్కన పెట్టడానికి చేసినటువంటి కుట్ర అనక తప్పదు. ఓకే, దానికోసం అని చెప్పి ఫ్లెక్సీలు తీసుకొచ్చారు. ఆ ఫ్లెక్సీలు పెట్టడం బాగలేదయా బాబు అని చెప్పి అంబటి రాంబాబు గారు అన్నందుకు ఆయన చివరికి తిట్టి కొట్టి చివరికి తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. పోనీ అంతటితోటి మానేశారా? ఇంకొక 13-14 ఇన్స్టాన్సెస్ కూడా జరిగినాయి ఈ మధ్య కాలంలోనే. పేరుని నాని ఇంటిని అయితే పెట్రోల్ బాంబులు వేసి తగలబెట్టడం చూసాంగా, జోగి రమేష్ ఇంటిని. అనంతపూర్లో కూడా అలాంటివి జరిగినాయిగా. మరి పల్నాడులో కూడా అలాంటివి జరిగినాయిగా. ఇట్లాంటి మొత్తం కూడా 13-14 ఇన్స్టాన్సెస్ జరిగినాయి. నేను ఇప్పుడు ఆ లిస్ట్ అంతా ఎక్కడ చెప్పేది, జనాలు చూసుకుంటారు వాళ్ళే. 14-15 అని చెప్పాను కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి ప్రూవ్ చేసుకోగలరు. ప్రజలకు కూడా నా పనిలోనే పడ్డారు. అంబటి రాంబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే గీతం వాళ్ళకి దీనికి లింక్ అనమాట. ఓకే, అది అసలే వారం ఉంది, కుట్ర అనమాట. ఒక రకంగా ఎలా అరెస్ట్ చేయాలి, ప్రజలని ఎలా భయభ్రాంతుల్ని చేయాలి, కేసులు ఎట్లా పెట్టాలి, నోళ్లు ఎట్లా ముగించాలి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎలా అమలు చేయాలి, ఇది వాళ్ళ పంద. అరెస్ట్ చేయాలమా ధర్మమా, ఇది న్యాయమా ధర్మమా అనేటువంటిది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. మోడీ గారు, అమిత్ షా గారు, రాష్ట్రపతి గారు చూసుకుంటారు దాని గురించి. ఒకసారి 2 సార్లు 3 సార్లు, 1 నెల 2 నెలలు చూస్తారు. ఎక్కువ రోజులు అయితే ఎవరు చూడరుగా. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే అమిత్ షా మోడీ గారు కూడాను పోలీసు వ్యవస్థ అనేటువంటిది రాష్ట్రాల పరిధిలో ఉంటుంది కాబట్టి మనం ఎందుకులే ఇంటర్ఫియర్ కావడం అని చెప్పి ఊరుకుంటున్నారు. కానీ ముందు రోజుల్లో మట్టుకు అలా ఉండదు. వీళ్ళకి ముట్టికాయలు పడతాయి, పళ్ళు రాడిపోతాయి. ఇంకా గట్టిగా కనుక చెప్పాలంటే రాష్ట్రపతి పాలన పెట్టేటువంటి పరిస్థితులు కూడా దారితీస్తుంది. దాని గురించి నువ్వు వేరే వీడియో తీసుకో, 10 నిమిషాల్లో ఎటువంటి పరిస్థితుల్లో చేస్తారో కూడా చెప్తాను నేను. అంబటి రాంబాబు గారు చేసింది ఏంటి? సింపుల్. ఫ్లెక్సీలు తీసేయగలను నేను, అయినా కానీ నేనేమి తీసేయడం లేదు, కానీ ఇది పద్ధతి కాదు, తీసేస్తే బాగుంటుంది అన్నాడు. సరే, 1-2 మాటలు నోరు జారి మాట్లాడాడు ఆయన కూడాను. కానీ ఆ విధంగా మాట్లాడినటువంటి మనిషి తర్వాత ఆయనే నేనేదో ఫ్లోలో మాట్లాడాను, నా స్థాయిలో ఉన్నవాడు మాట్లాడకూడదని కూడా క్షమాపణ కూడా చెప్పుకున్నాడు. అయినా కానీ వదిలిపెట్టలే ఆయన్ని. ఆయన మీద దాడి చేసిన వాళ్ళు కత్తులు కటాలు దాడి చేయడం ఏంది? పోలీసు వాళ్ళకి తెలియదు ఆ మాత్రం.
పోలీసు వాళ్ళకి తెలుసుగా. పోలీసు వైఫల్యము అని చెప్పక తప్పదు. ఏం చేస్తారు పాపం డిఎస్పీలు ఎస్పీలు కూడా ఏం చేస్తారు, పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ అలా ఉంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు పాపం. కోర్టులో అమ్మటి రాంబాబు గారు కూడా చెప్పారుగా, నన్ను కాళ్ళు రెండు కూడా ఇలా తీసి కొట్టారండి, సంగతి సమాచారము, అరెస్ట్ చేసినేంటి ఆయన్ని అడిగాను, ఆయన పేరు కూడా ఏదో చెప్పాడు, ఐ థింక్ గుంటూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పీ నా పేరు కూడా చెప్పాడు. ఈ అంబటి రాంబాబు గారు మేము చేయగలిగింది ఏం లేదు సార్, పైనుంచి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మాకు చేయక తప్పడం లేదండి, వాస్తవాలు ఏందో మాకు తెలుసండి అని కోర్టులో చెప్పాడు ఆయన, నీకు నాకు చెప్పడం కాదు, హైకోర్టు ముందే చెప్పాడు అంబటి రాంబాబు గారు. అదొక పార్ట్. అక్కడ నీకు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనేటువంటిది క్లియర్ గా కనపడుతుంది. ఫెయిల్యూర్ నెంబర్ 1. ఫెయిల్యూర్ నెంబర్ 2 ఏంటి, ఆమె ఎవరో ఒక ఆమె ఎల్లో కలర్ చీర అది కట్టుకొని వచ్చి అబ్బో అసలు భయంకరమైన థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడింది. కారు అద్దాలు బాగా కొట్టారు, ఇంటికి వెళ్ళారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు, అంత చేటు గందరగోళం చేశారు కదా, కొన్ని వేల మంది వందల మంది. మరి పోలీసు వ్యవస్థ ఫెయిల్యూర్ కనపడతానే ఉంది కదా, ఏం చేస్తారు పాపం వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, వాళ్ళు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ అట్లా ఉన్నాయండి, మేము ఏం చేయాలండి, మాకు వాస్తవం తెలుసండి చెప్తున్నారు పాపం. పాపం పోలీసు వ్యవస్థను కూడా మనం తప్పుపట్టడానికి వీల్లేదు అక్కడ, వాళ్ళకు ఉన్నాయండి ఇన్స్ట్రక్షన్స్ ఆ విధంగా ఉన్నాయి, ఏం చేస్తాం మరి పాపం. ఎక్కడా కూడా నీకు హోమ్ మినిస్టర్ ప్రమేయమే లేదు చూసావా, ఎక్కడన్నా బయటికి రావడం కానీ ఒక మాట మాట్లాడడం కానీ విన్నావా, నేనైతే చూడలేదు. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, అది సెకండ్ ఫెయిల్యూర్ కదా. వాళ్ళు అంత భయంకరంగా మాట్లాడితే పోలీసు వాళ్ళు ఏమీ చేయలేదు, యువతల అద్దాలు పగలగొడుతుంటే పెట్రోల్ బాంబులు వేస్తుంటే ఈ విధంగా జరుగుతుంటే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు అంటే వాళ్ళ అసమర్థతనం అనొచ్చు, పక్షపాత ధోరణి అనొచ్చు, చేతగానితనం అనొచ్చు, నువ్వు ఏ పదాలైనా పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళకై వాళ్ళే చెప్తున్నారుగా. అవును, ఏం చేస్తామండి, పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ అట్టున్నాయండి, చేయక తప్పడం లేదు, మేమేదో జీతపత్యాల కోసం అని చెప్పి పొట్టగుడ్డి కోసం పని చేసుకునేవాళ్ళం అండి, ఏం చేస్తామండి అని పాపం వాళ్ళే చెప్తున్నారు. పాపం వాళ్ళని కూడా మనం బ్లేమ్ చేయలేంగా. అందుకనే నేనేం చేస్తానంటే నేను నీకు వీడియో పంపిస్తాను. అంతకుముందు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీ ర్యాంక్లో హోదాలో రిటైర్ అయ్యాడు. ఆయన తర్వాత ఇప్పుడు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. చాలా బ్యూటిఫుల్ వీడియో, ఇంచుమించుగా 11 లక్షల మంది చూశారు దాన్ని. నీకు ఆ వీడియో కూడా పంపిస్తాను, ఆ లింక్ కూడా పెట్టు, ప్రజలకు తెలుస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అనేటువంటిది కాస్త కోస్త ఈ రాజకీయ ఒత్తిళ్ళకి లొంగి చేయక తప్పదు పాపం మనకి, లేకపోతే వాళ్ళకి బతుకుదేరు ఉండదు. వాళ్ళని తీసుకెళ్లి ట్రాన్స్ఫర్ చేయడమో, సస్పెండ్ చేయడమో, కేసులు ఇరికించడమో, సంఘర్షణ వచ్చడం ఏదో ఒకటి చేస్తారు. అందుకని పాపం వాళ్ళని కూడా మనం తప్పు పట్టడానికి వీలు లేదు. ఏం చేస్తారు పాపం, ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ఆల్సో ఎంప్లాయీస్ కదా, ఏం చేస్తారు పాపం వాళ్ళు మటుకు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ని రాజకీయాలకి సంబంధం లేకుండా ఫ్రీ అండ్ ఫ్రాంక్గా కనుక వదిలేస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక్క దొంగతనం కానీ, ఒక్క దోపిడీ కానీ, కూలీలు కానీ, మర్డర్లు కానీ జరగవయ్యా. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. మా ఫ్యామిలీలో కూడా చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ విషయంలో ఎవడో కూడా జోక్యం చేసుకోకూడదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. ఎవడైనా సరే కదా చక్కగా పనిచేస్తుంది. మిలిటరీ పని చేయట్లా. కొన్నిసారి సింధూర్ పాకిస్తాన్ మీద మనం చేసినప్పుడు మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఎవరు ఏం చెప్పలేదుగా. మీకు మేము ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాము, మాకు ఎటువంటి సంబంధము లేదు, దేశాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మీదే అంటే అంతా కలిపి తిప్పి కొట్టి 1.5 అవర్లో పళ్ళు రాలిపోయినాయిగా పాకిస్తాన్కి. అంతే కదా. అదే విధంగా పోలీసు వాళ్ళకి కూడా కనుక ఇచ్చారనుకో, అసలు వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టరు, అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టరు, వినుకొండలో వాడిని నడి రోడ్డు మీద చంపరు, వివేకానంద రెడ్డి హత్య కేసు పాటికి ఎప్పుడో తెగిపోయేది, ఇవన్నీ జరుగుతాయి. అవి పిటిదం. పోలీస్ డిపార్ట్మెంట్ని నేను పోలీస్ డిపార్ట్మెంట్ని చాలా గౌరవిస్తాను, గౌరవించాలి కూడా, అంతే కదా. కానీ వాళ్ళ మీద ఒత్తిడి పెడితే ఏం చేస్తారు, అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కావచ్చు, మోడీది కావచ్చు, అమిత్ షాది కావచ్చు, లేకపోతే ఆదిత్యనాథ్ యోగిది కావచ్చు, ఎవరిదైనా సరే కాక పోలీసు వ్యవస్థలో జోక్యం కనుక చేసుకుంటే వాడు పని చేయలేరు. నువ్వు రిటైర్ అయినంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను అడుగు, చెప్తారు వాళ్ళు. డైరెక్ట్గా పబ్లిక్ వచ్చి చెప్పరు. కానీ నాకు కూడా చాలా మంది తెలుసు. సాంబశివరావు గారు ఇంతకుముందు ఐజీగా చేశారు, హెచ్కే దొరా గారు చేశారు, అదేవిధంగా రాములు గారు హైదరాబాద్లో చేశారు, సురేంద్ర బాబు నాకు మంచి ఫ్రెండ్, ఆంజనేయ రెడ్డి నాకు మంచి ఫ్రెండ్, అంటే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రసాద్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా డిఎస్పీగా రిటైర్ అయ్యాడు, ఈజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. చాలా మంది ఉంటారు, అందరూ కూడా చక్కటి వ్యక్తులే, బాధ్యతను నిర్వర్తించిన వాళ్ళే, వాళ్ళ అనుభవాలు చెప్పి పుస్తకాలు రాసిన ఉన్నారు. సాంబశివరావు గారు ఒక పుస్తకం రాశాడు, ఎవరు ఇంతకుముందు మన ఐజీగా చేసిన ఆయన,
ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. ఓకే. ఐజీగా చేసిన తర్వాత ఆయన రిటైర్ అయిన తర్వాత గంగవరం పోర్టులో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరే జాయిన్ అయ్యాడు. సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా సార్. ఏందండి సాంబశివరావు గారు, ఆ లెవెల్లో రిటైర్ అయ్యి మీరు హాయిగా ఇంట్లో కూర్చొని నేషనల్ పోలీస్ అకాడమీలో లెక్చర్లు ఇవ్వడము, స్టూడెంట్స్ లెక్చర్లు ఇవ్వడము, లేదంటే మీ అనుభవాలతో పుస్తకాలు రాయడము చేస్తే బాగుండేదేమోనండి. మీరేందండి పోయి గంగవరం పోర్టులో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా జాయిన్ కావడం ఏందండి అని అడిగితే, ఆ రోజు నేను ఫోన్లో మాట్లాడుతున్నాను, ఆయన మిస్సెస్ కూడా పక్కనే ఉన్నట్టుంది. ప్రాక్టికల్గా జరిగింది చెప్తున్నాను నేను. మీరు బాగా చెప్పారన్నాను, మీరు చాలా చక్కగా చెప్పారన్నా అని సంబోధించింది ఆమె. ఆయన మిస్సెస్ నేను ఇంతవరకు చూడలేదు, ఎప్పుడు మాట్లాడేది తోటి, ఎంతోటంటే మాట్లాడుతుంటాను నేను. ఆ సందర్భంగా ఆయన చెప్పాడు అనమాట, నిజమేనండి నాకు కూడా అలాగే అనిపిస్తుందండి, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి నేను రిజైన్ చేస్తున్నానులేండి అన్నాడు. అప్పటికే ఆయన ఒక పుస్తకం రాయడం మొదలుపెట్టాడట. పుస్తకం కంప్లీట్ అయిందో లేదో తెలియదు, కనుక్కుంటాను, ఫోన్ చేసి కనుక్కుంటే చెప్తాడు. అలాంటి చక్కటి ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఆయన కోట్ల కొద్ది డబ్బులు సంపాదించిన వాడు కాదు, చాలా చక్కటి వ్యక్తులు. వీళ్ళందరూ కూడా పెద్ద లిస్ట్ అబ్బాయి. ఈవెన్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు కొంతమంది. హైదరాబాద్లో మాకు డిఎస్పీ క్యాడర్లో ఉండే ఒక ఆమె ఉంది, అది సరిత అని, చాలా చక్కగా మాట్లాడుతుంది ఆమె. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఏం చేస్తారు పాపం వాళ్ళు? పొలిటికల్ ఒత్తిళ్ళకి తలవక తప్పడం లేదనమాట. అంతే కదా. పోలీస్ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయకపోవడానికి కారణం ఎవరో అంటే, నిష్పక్షపాతంగా అలాంటి వాడు చెప్పాలి అంటే రాజకీయ నాయకుల కారణం. వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకి పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకుంటున్నారు. ఓకే, ఇది చాలా దారుణమైన విషయము. నేను మీ టీవీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమి విన్నపం చేస్తున్నానంటే, చేతులు జోడించి ఎటువంటి ఒత్తిళ్ళకి లొంగకండి. అది కుదురుతుందా కుదరదా అనేది ఇండివిజువల్ డెసిషన్. ఓకే, రాజకీయ నాయకుల్ని అడగండి మీరు, మా పని మమ్మల్ని చేయనియండి సార్, మా మీద ప్రెజర్స్ పెట్టకండి సార్ అని చెప్పి చెప్పండి. డెఫినెట్గా ఒప్పుకుంటారు. రోజులు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో ఇంత దారుణాలు చేస్తున్నారు, పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, చేయక తప్పనిసరి సపోర్ట్ చేస్తున్నారని నేనే చెప్తున్నాను. రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? రేపు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే 29లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసినట్టు ఆయన చేసాడు అనుకోండి, తేడా ఉంటుంది. గాడిద గుర్రం సమానం అయిపోవట్లా? మరి అప్పుడు మధ్యలో ఇరుక్కుపోయేదని ఇబ్బంది పడేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కదా. అంతే కదా. వాళ్ళు కొట్టుకోవడం సంగతి దేవుడు ఎరుగు, పోలీసు వాళ్ళ సంగతి దేవుడు ఎరుగు. మధ్యలో ప్రజల పరిస్థితి ఏంటి? ఇది ప్రజలు ఆలోచించుకోవాలి. కానీ ప్రజలు దీని మీద తిరగబడి గట్టిగా ఉద్యమాలు చేశారు అంటే కొన్ని వేల కేసులు నమోదు చేస్తారు. అందుకని ప్రజలు కూడా ఎవరు మాట్లాడతారు. పెట్రోల్ మీద రేటు పెంచితే గట్టిగా మాట్లాడామంటే దేశద్రోహిని కేసు పెడతారు. ఇట్లాంటి వాటిని జరిగినప్పుడేమో వాళ్ళ మీద కేసులు పెడతారు. వాళ్ళు పనులు మానుకొని కోట్ల చుట్టూ ఏడ తిరుగుతారు. దాంతో ఏమవుతుందంటే కోర్టులో కేసులు పెరిగిపోతాయి. దేశవ్యాప్తంగా 6 కోట్ల కేసులు ఉన్నాయి ఇప్పుడు కోర్ట్స్లో పెండింగ్లో. వాళ్ళు మటుకు ఏం చేస్తారు బాబు కోర్ట్స్లో? వాళ్ళు మటుకు అంతే కదా. 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశానికి 34 మంది సుప్రీంకోర్టు జడ్జీలు ఉంటే దేనికి సరిపోదు. పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే రాజకీయ నాయకులకి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పాలి, మా పని మమ్మల్ని చేయనియండి సార్, మీరు జోక్యం చేసుకోవద్దు అని వీళ్ళే చెప్పాలి. ఓకే, కోర్ట్స్లో పనిచేసే జడ్జెస్ అందరూ కూడాను మా మీద మీరు ఒత్తిళ్లు పెట్టవద్దు, మాకు స్టాఫ్ సరిపోవడం లేదు, మాకు సిస్టమ్స్ ఇవ్వండి, బిల్డింగ్స్ ఇవ్వండి, మమ్మల్ని ఫ్రీగా వదిలేయండి అని న్యాయమూర్తిని చెప్పాలి. చూద్దాం జరుగుతుందేమో. ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఇప్పుడు పనిచేస్తున్న తీరు మటుకు చాలా బాధాకరము. ఐ పిటీ దెమ్. పాపం వాళ్ళని చూస్తే నాకే సానుభూతి. 24 hours పనిచేయాలి కదా వాళ్ళు. ఏం చేస్తారు పాపం? ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు ఏం చేస్తారంటే 1 గంట దాకా ఉంటారు స్టేషన్లో. మార్నింగ్ అంతా కూడా ఎంక్వైరీలు, సంగతి సమాచారం చేసుకుంటారు. 1 గంట దాకా 2 గంటల దాకా స్టేషన్లో ఉంటారు. తర్వాత భోజనానికి వెళ్ళి చిన్నగా రాత్రి 5 గంటలకు వస్తారు. మళ్ళీ 5 గంటల నుంచి 8 దాకా 9 దాకా పనిచేస్తారు. నువ్వు ఎవరన్నా డిఎస్పీలతోటి, ఎస్పీలతోటి మాట్లాడాలి అంటే బెస్ట్ టైం ఏదంటే రాత్రి 9 తర్వాతే. ఓకే, చాలా ఫ్రీగా ఉంటారు. అందులో అఫ్కోర్స్ 1-2 పెగ్గులు వేసుకునే వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. వదిలే, ఫ్రీగా ఉంటారు కాబట్టి, ఫ్రెష్గా ఉంటారు కాబట్టి నీకు ఏదైనా ప్రాబ్లం అనుకుంటే చెప్పుకోవడానికి అది బెస్ట్ టైం. వింటారు, వినేటువంటి వాళ్ళు ఉన్నారు, చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరు పనికి వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. నేను మీ టీవీ ద్వారా చేతులు జోడించి మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, రాజకీయ నాయకులారా దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ని చక్కగా ఉపయోగించుకోండి. వాళ్ళ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకండి. వాళ్ళు ఏదైనా దారుణాలు, దాష్టికాలు కనుక చేసినట్టయితే సస్పెండ్ చేయండి, డిస్మిస్ చేయండి, యాక్షన్ తీసుకోండి. కానీ వాళ్ళకి ఫ్రీడమ్ అనేటువంటిది ఇవ్వండి. ప్రతి దాంట్లో జోక్యం చేసుకోకండి. న్యాయవాదుల విషయంలో, కోర్ట్స్ విషయంలో, పోలీసు విషయంలో జోక్యం చేసుకోకండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చేసిన పని ఏందనుకున్నావు? ఒకరోజు సెలవు కూడా ఇచ్చాడు వాళ్ళకి.
అవును. విద్యా వ్యవస్థని, వైద్య వ్యవస్థని చాలా బాగు చేశాడుగా. విద్యా వ్యవస్థని, వైద్య వ్యవస్థని ప్రత్యేకించి ఎక్కడ ఇంటర్ఫీర్ కాలేదుగా. అవును. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ అందరికి కూడాను డైరెక్ట్ ట్రాన్స్ఫరేగా. అవును. అందరూ హ్యాపీగానే ఉన్నారుగా. మరి ఇంత జేడి చెప్తున్నానండి నాగార్జున రెడ్డి గారు, మరి 11 సీట్లు ఎందుకు వచ్చాయండి అని చెప్పి నువ్వు అడగచ్చు. ఈవీఎంను మేనేజ్ చేసుకుంటే ఆ 11 కూడా రావు. ఓకే, మరీ బాగున్నదని అని చెప్పి చేయలేదు, కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ టైం 0 వచ్చాయి. ఈవీఎంలో ప్రోగ్రామ్ రాయడం ఉందా, గంట పని, పెద్ద కష్టమైన పని కాదు. సోర్స్ కోడ్ ఈమెను, ఆ ఈవీఎంలకు సంబంధించిన సోర్స్ కోడ్ నాకు ఏమైనా డీకోడ్ చేసి పెడతాను నేను. ఆ ఈవీఎం మీద మనం చాలా చేసాము. సుప్రీంకోర్టులో కొంచెం కదలికి వచ్చింది, ఏం జరుగుతుందో చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి లడ్డు విషయంలో ఏదైతే జరిగిందో ఈవీఎంల విషయంలో కూడాను అలాంటి కదలికి రావాలి అని నేను ఆ భగవంతుడిని ప్రార్థించుకుంటున్నాను. ఏడుకొండలవాడ, వెంకటరమణ, శ్రీనివాస, లక్ష్మీపతి, నారాయణ, నాగశయన, ఇదే బాధ్యత. భారతదేశంలో డెమోక్రసీ నిలబడాలి అంటే నీవు సుప్రీంకోర్టు ద్వారా ఈవీఎంల గురించి సంబంధించినటువంటి పూర్తి నిజాలని బయటికి తీసుకురండి, అంతే. గురుజీ, అయితే అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగింది, ఆయన కార్లు ధ్వంసం చేశారు, ఆఫీస్ ధ్వంసం చేశారు, అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. మరోపక్క సైమల్టేనియస్ గా జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి జరిగింది. ఈవెన్ అక్కడ పెట్రోల్ బాంబులతో చెలరైపోయినటువంటి పరిస్థితి. అక్కడ కొంతమంది యాక్టివిస్టులు ఎవరైతే అక్కడికి వెళ్ళి దాడి చేశారో వాళ్ళు కూడా కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళకి ఇమీడియట్ గా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించి వెనక్కి పంపించేశారు. కానీ అంబటి రాంబాబు గారికి మాత్రం 14 రోజులు రిమాండ్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. ఇవన్నీ మామూలేనబ్బా. ఎందుకంటే ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమాలు జరగడం మొదలుపెట్టిందో ఇక అంబటి రాంబాబు అని కానీ, జోగి రమేష్ అని కానీ, వల్లభనేని వంశీ అని కానీ, పేరుని నాని అని కానీ, లేదంటే మన గుడివాడ నాని కానీ, ఈవెన్ రోజా గారు కానీ, వీళ్ళందరి మీద కూడా అదే జరుగుతాయి. వీళ్ళందరి నోర్లు ముగించాలనేటువంటిదే వాళ్ళ ఉద్దేశం. అందులో మొదటి విక్టిమ్ ఎవరయ్యా బాబు అంటే అంబటి రాంబాబు. అది ఎక్కడ దాకా పోతుందంటే రోజాను కూడా వీళ్ళు వదిలిపెట్టరు, శ్రీమతి రోజా గారిని కూడాను వీళ్ళు వదిలిపెట్టరు. అంతకుముందు మనకి హోంమంత్రిగానో ఎవరికో మంత్రిగానో విడతల రజనీ ఏదో ఉండాలి, ఆమెను కూడా వదిలిపెట్టరు, ఎవరిని వదిలిపెట్టరు, అంతే. ఇది ఇలాగే పెరిగి 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 ఇంకోటి విరుగుడుకోవాలి కదా, ఏదో ఒక రోజు ఢమాలను పడిపోద్ది. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో. కానీ ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో నేను జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అంబటి రాంబాబు గారి కుటుంబానికి పరామర్శ అని చెప్పి అనౌన్స్ చేయగానే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, నువ్వు మళ్ళా పరామర్శలు అవి ఇవి అని చెప్పి నువ్వు మళ్ళీ వచ్చి మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఈసారి నీ దారి ఖర్చులకి నీ ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, నువ్వు రాకుండా ఉండటం మంచిది, ఇంతటితో దీన్ని ఆపేయటం మంచిది అనేటువంటి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినంత కామెంట్లు చేశారు. అలాగే చేస్తారు, ఎందుకంటే జరిగినంతకాలం జరుగుతుంది, అలాగే చేస్తారు. మహాభారత కాలం నాటి నుంచి మనం చూస్తూనే ఉన్నాగా, దుర్యోధనుడు చేసింది ఏందో మనం చూసాంగా. ఆయన చేసినప్పుడు ఆ కౌరవ సభలో కూర్చున్నటువంటి యోధులు, మహాయోధులు, వృద్ధులు అందరు కూడా నోరు మూసి కూర్చున్నారే కానీ సారీ టు యూజ్ దిస్ వర్డ్ ఎవరన్నా ఒక్క మాట మాట్లాడారా? మాట్లాడారుగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కూడా అది. ఓకే, సేమ్ డిట్టో యాజ్ ఇట్ ఈస్. శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు మధ్యవర్తిగా వస్తే 5 ఊళ్ళు ఇవ్వండి చాలు అని చెప్పడానికి కోసమని మధ్యవర్తిగా వస్తే ఆయన కూడా అమరావతి తిట్టారుగా. చూసి 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 99 మాటలు విన్న తర్వాత కదా ఆయన దాన్ని వదిలిపెట్టాడు. ఓపిక, నిలుపు, నిదానము, నిబద్ధత, చట్టాలని గౌరవించడము, రాజ్యాంగాన్ని గౌరవించడము నేర్చుకోవాలి. ఎక్కువ రోజులు సాగవి. మహాభారతంలో చివరికి ఏం జరిగింది? 18 రోజుల్లో ఎవరైనా తేలిపోరా? ఇది కూడా అంతే. మహాభారతంలో ఆ రోజు కౌరవ సభలో జరిగినటువంటిది, దాని పర్యవసానంగా జరిగినటువంటి మహాభారత యుద్ధానికి ఇప్పుడు కలియుగంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దానికి ఏమీ తేడా లేదు, రెండు ఒకటే. అందరూ కూడాను నోరు మూసుకొని కూర్చున్నారు. ఇది మరీ అన్యాయం అండి. సంగతి సమాచారం ఉన్నది ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కంటే ముందు ఉండి జెండా భుజాన వేసుకొని పోతున్నటువంటి బుచ్చే చౌదరి గారికి తెలీదా? తెలుసుగా. మరి ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు?
ఓకే. ఇక్కడ వరకు ఆయన ఎక్కడ మాట్లాడలేదు. ఆయన అంటే నాకు చాలా గౌరవం, చాలా పెద్ద మనిషి ఆయన. రాజకీయాల్లోకి వచ్చి ₹1,00,00,000 డబ్బులు సంపాదించుకున్న వాళ్ళని చూశాను కానీ ఆస్తులు అమ్ముకున్న వాళ్ళని చూడలేదు ఆయన ఆస్తులు అమ్ముకున్నాడు. ఫర్ ఇన్ఫర్మేషన్, ఆయన పాప రాజమండ్రిలో 20 ఫ్లాట్లు కడితే అమ్ముకోలేదు, వచ్చాడు పాపం. ఓకే, ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్. పిల్లలందరూ బాగానే సెటిల్ అయ్యారు. 2024 ఫిబ్రవరిలో ఆయనని రాజమండ్రిలో ఇంట్లోనే కలిశాను. ఆయన చాలా చక్కగా మాట్లాడాడు. ఆయన మిస్సెస్ లేదు, యూఎస్ పోయినట్టుంది, ఆయన అక్కడే ఉన్నాడు ఆ రోజు. చాలా చక్కగా మాట్లాడు. ఆయన అంటే నాకు చాలా గౌరవం. పాప ఆయన కాల్ ఆపరేషన్ హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళాను నేను. తెలుగుదేశం పార్టీ ఆయనగా, పెద్ద మనిషిగా, ఆయనకి తెలియదు వ్యవహారాలని. బుచ్చయ్య చౌదరి గారికి ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన సంగతి తెలుసు, ఈవీఎంలను మేనేజ్ చేసిన సంగతి తెలుసు, ఈ లడ్డు వ్యవహారంలో అంతకుముందు ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసు, దారుణాలు దాష్టికాలు తెలుసు, అన్నీ తెలుసు. చాలా పెద్ద మనిషి కదా, మరి ఎందుకు ఆయన సైలెంట్ గా ఉన్నాడు? ఆ రోజు కౌరవ సభలో అందరూ ఏ విధంగా సైలెంట్ గా మౌనంగా కూర్చున్నారో, ద్రోణాచార్యుడు, భీష్ముడు, వీళ్ళందరూ, బుచ్చయ్య చౌదరి గారు కూడా అలాగే కూర్చున్నాడు. ఓకే, తప్పదు, ఏం చేస్తాం? అసలు ఆయన యాక్టివ్గా స్పీకర్ హోదానో మంత్రి హోదానో ఇచ్చిండాలి. అలాంటి వాడిని ఇవ్వకుండా లోకేష్ బాబు చేయడం ఏంది? సరే, ఆయన కొడుకు కాబట్టి చేసుకున్నాడు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. బుచ్చయ్య చౌదరి గారికి అన్ని విషయాలు తెలుసుగా, ఎందుకు సైలెంట్గా ఉన్నాడు ఆయన? ఓకే, మళ్ళీ చెప్పలేను నేను. కౌరవ సభలో ఆమెకు జరిగినటువంటి అవమానానికి అందరూ ఎలాగైతే తల దించుకున్నారో, సైలెంట్ గా కూర్చున్నారో, తప్పు తెలిసి కూడాను కూర్చున్నారు. అంటే వాళ్ళు ఎవరు సమర్థించారని చెప్పి నేను చెప్పడలా, తప్పు అన్న సంగతి తెలుసు కానీ సైలెంట్ గా ఉన్నారు. ఓకే, అందుకనే మహాభారత యుద్ధం జరిగింది. ఆ రోజు వాళ్ళు మంగళ మాడితే మహాభారత యుద్ధం జరగదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ అదే జరుగుతుంది. ఓకే, బుచ్చయ్య చౌదరి గారు సైలెంట్ గా ఎందుకు ఉన్నారంటే పెరుగుట విరుగుట కొరకే అన్న సంగతి ఆయనకి తెలుసు. ఇక నెక్స్ట్ టైం ఆయన ఎలక్షన్ లో పోటీ చేయడు, అందుకని అందరూ సైలెంట్ గా ఉన్నారు. సరే, ఒకళ్ళు ఇద్దరు పేలుతుంటారు. మన ఆంధ్రప్రదేశ్లో టీవీ ఛానల్ సంగతి నీకు నాకు తెలిసిందే, వదిలే. అంత 3rd క్లాస్ ఫెలోస్ కూడా కాదయ్యా వాళ్ళు, 4th క్లాస్ ఫెలోస్. అందుకంటే చెప్పలేము మనము. వాళ్ళని కనుక వర్ణించాలి అంటే నువ్వు ప్రత్యేకమైనటువంటి పదాలని సృష్టించాలి. దండం పెడతారు బాబు, నాకు అంత తెలియదట్లు లేవు. అయితే అసలు ఓవరాల్ గా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో లడ్డు విషయం కావచ్చు, లేదంటే సిబిఐ రిపోర్ట్ విషయం కావచ్చు, సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, వీటిలో ఎక్కడ కూడాను ఎవరో 1 or 2 ఇంపార్టెంట్ పర్సన్స్ లేదా వీళ్ళు మాత్రమే మాట్లాడాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప, ఇటు టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, ఇటు జనసేన క్యాడర్ కావచ్చు, ఎవరు మన నాయకులకి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ క్యాడర్ తో ఒక మీటింగ్ పెట్టి ఆయన అసహనం వ్యక్తం చేసి మధ్యలోనే మీటింగ్ నుంచి లేచిపోయారట. బట్ ఈ రోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారికి పరామర్శ ఇంటికి వెళ్తున్నారన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఏకాంతంగా కొన్ని విషయాలు చర్చించుకోవడానికి కూర్చున్నారు. ఏం సార్ అసలు దీన్ని ఎలా చూడాలి? అర్థం లేదు, పాడేదే. వాళ్ళు ఏదో ఇద్దరు కలిసి కప్పు కాఫీ తాగి ఏదో మాట మాట్లాడుకోవడానికి పోయింటారు. మీటింగ్ లేదు, పాడు లేదు, పది లేదు, తీసే బయట పనికి మాలిన విషయాలు ఇవన్నీ. దాని గురించి నీకు నాకు చర్చ ఎందుకు? ప్రజలకి కళ్ళకి కట్టినట్టు 70mm సినిమాలో జరిగింది ఏమిటంటే క్లియర్ గా కనపడుతుంది. ఆయన పోస్టర్ ని చూడటము, ఇది బాగలేదండి పనడము, తర్వాత జరిగిన పరిణామాలను మనకు తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఏం చేస్తామండి, మా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పిన తర్వాత ఆయన నేను ఏం చేస్తాను చెప్పు, ప్రజలైనా ఏం చేస్తారు చెప్పు. దీనికి ఏదో ఒక రోజు ఎండ అనేటువంటిది పడుతుంది, ఎండ్ కార్డు అనేది తప్పదు. మహాభారత యుద్ధం అనేటువంటిది ఎండ్ కార్డు ఎలాగో దీనికి కూడా అంతే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వ్యవహారం ఏందిరా బాబు అంటే ఒక రకంగా సెమీ మహాభారత యుద్ధం అనుకో. అది యుద్ధం అనలేము, సగం యుద్ధము సగం కానిది అనుకో, అంతే. అలాంటిదే జరుగుతుంది. ఇంకెంతకంటే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పలేను. మళ్ళీ చెప్తున్నా కావాలంటే నీకు ఒకసారి. ఆ రోజు మహాభారతంలో అంతమంది పెద్దల ముందు ఏదైతే జరిగిందో దాన్ని చూసి కూడా అందరూ ఏ విధంగా అయితే ఊరుకున్నారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడాను అందరూ అదే పనిలో ఉన్నారు. ఓకే, అంతే. కానీ దాని పర్యవసానం మహాభారత యుద్ధం. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సగం జరుగుతుంది, ఇంకొక సగం కోసం మనం వేచి చూద్దాం. పోలీస్ డిపార్ట్మెంట్ మటుకు బ్లేమ్ చేయకండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు పాపం, ఇంకెన్నిసార్లు చెప్పంటావు ఆయన పాపం, పైనుంచి అట్ట ఉన్నాయండి మాకు ఇన్స్ట్రక్షన్స్, ఏం చేస్తాం లేదు, వాళ్ళే చెప్తుంటే ఏం చేస్తాం, అది సంగతి.